హలో ఫ్రెండ్స్, నా మలేషియా టు సింగపూర్ ట్రిప్‌లో భాగంగా అయితే నేను సెకండ్ డే ఆఫ్ మార్నింగ్ అయితే నేను లిటిల్ ఇండియాని సింగపూర్‌లో లిటిల్ ఇండియాని అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగిందనమాట. సింగపూర్ లిటిల్ ఇండియా కూడా సేమ్ మలేషియా లిటిల్ ఇండియాలో అయితే ఉన్నదనమాట. కాకపోతే సింగపూర్ లిటిల్ ఇండియాలో నేనైతే పెంకులతో ఉన్నాయన్నమాట ప్రతి బిల్డింగు. చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. చిన్న లిటిల్ ఇండియా. లిటిల్ ఇండియా అంటే నథింగ్ బట్ ఇండియన్ గ్రోసరీస్, ఇండియన్ పీపుల్ అయితే ఉంటారనమాట ఎక్కువ. సో, ఇక్కడ సింగపూర్ లిటిల్ ఇండియాలో కూడా మొత్తం అంతా మన వాళ్ళే. మన గ్రోసరీస్ అయితే ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే పూలదండలు ఏంటి, ఇండియన్ గ్రోసరీస్ అయితే ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఇండియన్ అట్మాస్ఫియర్ అయితే ఫుల్‌గా అయితే అక్కడ కనిపించింది నాకు. నెక్స్ట్ ఏమోని ఇక్కడ నేనైతే వింతగా తాటికాయలు కూడా చూశాను. మలేషియాలో అయితే నేను చూడలేదు. బట్ ఉన్నాయి. మలేషియాలోనైతే ప్రెజెంట్ అయితే. నేను ఇంకో విషయం ఏంటంటే మన సైడ్ పళ్ళునేమోని భూమిలో పాతితే కొన్నాళ్ళు పోయిన తర్వాత తీగలొస్తాయి కదా! ఈ సింగపూర్‌లో అయితే నేను తీగలని కూడా చూశాననమాట. తీగల్లో మలేషియాలో అయితే నేను చూడలేదు. తీగలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనం చూసుకుంటే ఈ లిటిల్ ఇండియా అయితే ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నదనమాట. ఇక్కడ లైటింగ్‌తో అయితే చూడండి పైన ఉన్నది లైటింగు. ఇవైతే ఈవినింగ్ టైమ్‌లో అయితే నేను వ్యూ తీశాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తదనమాట. నా వీడియోస్ గాని నచ్చితే మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసి